హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే క్వార్టర్ ఫైనల్ 2 అయితే ఆడతారు. తర్వాత ఏమో మరొకరు ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఖచ్చితంగా సరే ఈ మ్యాచ్ అనేది ఇద్దరికి కూడా చాలా చాలా కీలకంగా మనం చెప్పొచ్చు. లీగ్ మ్యాచ్లో చూసుకున్న వీళ్ళిద్దరూ కూడా మరి మంచి టఫ్ ఫైట్గానే ఇచ్చారని చెప్పొచ్చు. వాళ్ళే జీటీ వర్సెస్ ముంబై. మరి ఇద్దరు కూడా జీటీఏ గెలిచిందని చెప్పొచ్చు. లీగ్ మ్యాచ్లో మాత్రం ఇక్కడ హ్యాట్రికల్లో కూడా మరి ఎక్కువగా మరి జీటీఏ ఎక్కువగా ఉందని మరి చెప్పాలి. మరి ప్రస్తుతానికైతే జీటీఏ చాలా వీక్నెస్గా ఉంది. ఎంఐ కూడా కాస్త వీక్నెస్గానే మనకైతే కనిపిస్తుంది. కానీ ఒకటి మంచి పర్ఫార్మెన్స్ అనేది వచ్చిందంటే చాలా వరకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్గానే మనం చెప్పాలి. ఎక్కడంటే జార్ఖండ్లోనే జరుగుతుంది, సేమ్ స్టేడియం. ఎవరైతే టాస్ గెలుస్తుందో వాళ్ళతో బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. ఎంతో కష్టపడి 160, 140 కానీ కొట్టారంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి స్కోరింగ్లో మాత్రం మరి అటు స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ ఫస్ట్లో అనుకూలించే ఛాన్స్ ఉంది. టాస్ అనేది చాలా చాలా కీలకంగా మరి అయితే మారిపోనుందని మనం అయితే చెప్పాలి. మరి ఇక్కడ హ్యాట్రిక్ చూసుకున్న ప్లేయింగ్ లెవెల్లో మాత్రం ఇక్కడ జీటీ చూసుకున్న జానీ లేకపోవడం చాలా మరి వీక్నెస్గా నాకైతే మరి కనిపిస్తుంది. కానీ ఓపెనర్లు అయితే చాలా గట్టిగానే ఉన్నారు. అంటే సాయి సుదర్శన్ నుండి కానీ, గిల్లీ నుండి కానీ, రూథర్ఫర్డ్ నుండి కానీ, మరి తేరాటి నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది. బౌలింగ్లో ప్రసిద్ధ కృష్ణ నుండి కానీ, సిరాజ్ నుండి కానీ చాలా వరకు కూడా టఫ్ ఫైట్గానే నాకైతే మరి అనిపిస్తుంది. రబాడా, జాస్ బట్లర్ లేకపోవడం చాలా వరకు కూడా మరి వీక్నెస్ కానీ నాకైతే మరి కనిపిస్తుంది. కానీ చాలా బలంగా అయితే ఉందని మనం చెప్పచ్చు. ఎక్కడా కూడా అంచనా కూడా వేయక్కలేదు. అయితే ఎంఐ చూసుకున్న సూర్యకుమార్ యాదవ్ నుండి కానీ, రోహిత్ శర్మ నుండి కానీ, జానీ బెయిస్ట్ అనేది వచ్చాడు. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందని నాకైతే మరి అనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా నుండి కానీ, బోల్ట్ నుండి కానీ, మరి చాలా నుండి కానీ, శాంటర్ నుండి కానీ చాలా వరకు కూడా చాలా బలంగా అయితే ఉందని మనం చెప్పచ్చు. కానీ ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉన్నా సరే గెలుపు మాత్రం ఎంఐదే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి ఎవరు ఏంటనేది చూడాలి. మరి గెలిస్తే క్వార్టర్ ఫైనల్ 2, మరి ఓడిపోయిన వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.